మంత్రి నారాయణ ఆదేశాలతో పెన్నా నదిలో పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతోంది. టెలికాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ ఇసుకకు అనుమతులు ఇచ్చారని టీడీపీ నాయకులు పేటరేగిపోతున్నారు. నెల్లూరు సిటీ పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ ప్రభుత్వ శాఖ నిబంధనలను కూడా లెక్క చేయటం లేదు. జిల్లా గనుల శాఖ అధికారి ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ ఇసుక అక్రమ తరలింపు కంటిన్యూ చేస్తున్నారు. పెన్నా నది పరిసర ప్రాంతం నుంచి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి నెల్లూరు సిటీలో పెన్నా నది నడి ఒడ్డున అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రస్తుతం నేను పెన్నా నదిలో ఏదైతే అక్రమ ఇసుక లోడ్ చేస్తున్నటువంటి పాయింట్ వద్ద ఉన్నానో ఇక్కడ చూస్తే దాదాపు 10ల సంఖ్యలో ట్రాక్టర్లన్నీ కూడా ఇసుక లోడ్లతో పెన్నా నదిలో నుండి బయటికి ఇసుక తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పటికే భారత ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించి భూగర్భ జలాలు అదేవిధంగా వర్షాకాల పరిస్థితుల ప్రభావం దృష్ట్యా కూడా ఏ నదులలో కూడా ఇసుకను తవ్వకాలకు నిషేధం విధించింది. అది జూన్ 1వ తేదీ నుండి కూడా అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా ఈ మంత్రిత్వ శాఖ ఎక్కడ ఇసుక తవ్వకాలు జరపకూడదని ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు చాలా వరకు ఉన్నటువంటి ఈ పెన్నా తీరం ఏదైతే ఉందో ఆ పెన్నా నదిలో పూర్తిగా కూడా ఇసుక తవ్వకాలకు నిషేధం. ట్రాక్టర్లు కాదు కదా, కనీసం ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు అని జిల్లాకు సంబంధించినటువంటి గనుల శాఖకు సంబంధించినటువంటి అధికారి ఏదైతే ఇంజనీర్ ఉన్నారో ఆయన కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి ఇక్కడ నెల్లూరు సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది తెలుగు తమ్ముళ్ళు అయితే మాత్రము ఆ నిబంధనలు పూర్తిగా కూడా బేఖాతరు చేస్తూ తమ మంత్రే తమకు అనుమతులు ఇచ్చేశారు, ఇక మమ్మల్ని అడ్డుకునేది ఎవరు అనేటువంటి ఒక చందాన ఈ ఇసుక తవ్వకాలకు ఇక్కడ పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఏదైతే మంత్రి నారాయణ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఇసుక తవ్వకాలు కావాలంటే ట్రాక్టర్లతో చేపట్టుకోండి, అయితే టిప్పర్లతో అయితే మాత్రం మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి. సో ట్రాక్టర్లతో తమ మంత్రి తమకు అనుమతులు ఇచ్చేశారు కాబట్టి ఇక అధికారులు అడ్డు చెప్పడానికి ఎవరు అన్న చందాన ఇక్కడ ఇసుక దందా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తే పెన్నా నది బ్రిడ్జ్కి చాలా అతి తక్కువ దూరంలోనే కేవలము ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు పూర్తి స్థాయిలో తవ్వకాలు జరుపుతున్నటువంటి దృశ్యాలు. ఉదయము రాత్రి ఏ టైం తేడా లేకుండా కూడా ఈ తవ్వకాలు అయితే మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. 10ల సంఖ్యలో ట్రాక్టర్లు నిమిషాల కొద్దీ కూడా ఈ నదిలో నుండి ఇసుకను లోడ్ చేసుకుంటూ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క ట్రాక్టర్ను కూడా 5,000 నుండి కూడా 7,000 వరకు కూడా అమ్మకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరుకైతే మాత్రమే ఇటు ఎవరికైనా ఉచిత ఇసుక అని చెప్పడం, అయితే ఇక్కడికైతే మాత్రం కేవలం టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆ సంబంధించినటువంటి కార్యకర్తలు లేదా నాయకులు చెప్పినటువంటి వ్యక్తులకు మాత్రమే అనుమతులు ఉంటాయి. వారు వస్తే మాత్రమే వారికి సంబంధించినటువంటి వాహనాలు అయితే మాత్రమే ఇక్కడికి అనుమతించబడతాయి. సో వాళ్ళ యొక్క అనుమతి పొందినటువంటి ట్రాక్టర్లు ఇక్కడికి రాగానే కూడా ఎంత యథేచ్ఛగా లోడ్ చేస్తున్నారో చూడండి. కనీసం ఇక్కడ ఒక మీడియా ఛానల్ వచ్చి దాన్ని కవర్ చేస్తుంది, నిషేధం ఉంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఒక లైవ్లో ఆధారాలను సేకరించడానికి ఒక మీడియా పర్సన్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిలుపుదల చేయకుండా యథాతథంగా ఆ పనులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తీరును చూస్తున్నాం. అంటే ఒక కాలువ స్థాయిలో కూడా మొత్తాన్ని ఇసుకని ఏ విధంగా తవ్వకాలు జరుపుతున్నారో మనం లైవ్లో చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఇసుక తవ్వకాలు ఒక ఎత్తు అయితే ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ లోతులు, అంటే ఒక ట్రాక్టర్ కూడా మునిగిపోయేంత లోతు, దాదాపు 7 నుంచి 8 అడుగుల లోతు వరకు కూడా ఇసుక తవ్వకాలను చేపట్టేస్తూ కూడా ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఇవి నదిలో ఉండేటువంటి కాలువలు కాదు, ఇదంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఇసుక తవ్వకాలు చేపట్టిన తరువాత ఏర్పడినటువంటి గుంతలు. ఈ గుంతలు కాస్త ఇప్పుడు నీరు నిండిపోవడంతో కూడా అవి కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. లోడింగ్ ఫినిష్ చేసుకొని ఇక్కడ తరలి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రాక్టర్లను కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. మరోవైపు మంత్రి అనుమతులు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి టెలికాన్ఫరెన్స్లో. ఇక అధికారులతో పనేముంది, జిల్లా యంత్రాంగాలతో పనేముంది, పెన్నా నదిలో భూగర్భ జనాలు అడుగంటిపోతే మాకేంటి అన్న చందాన ఈ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, నాయకత్వం, క్యాడర్ మొత్తం కూడా ఇసుక తవ్వకాల్లో ఇన్వాల్వ్ అయిపోయిందని కూడా చెప్పాలి. సో దీనిపైన ఇప్పుడు జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా గనుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారో అదేవిధంగా గనుల శాఖకు సంబంధించినటువంటి అధికారి అయినటువంటి ఆయనే ఇప్పటికే పత్రికా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనకు, ఆయన విధించినటువంటి నిబంధనలకు ఇక అర్థం ఏముందో కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు సిటీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.